Thermodynamics. Gas laws. Ideal gas. An ideal gas is a theoretical gas or imaginary gas. Ideal gas ని థియరిటికల్ గ్యాస్ అంటాం, అలాగే ఇమాజినరీ గ్యాస్ అని కూడా అంటాం. కంపోజ్డ్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ర్యాండమ్లీ మూవింగ్ నాన్ ఇంటరాక్టింగ్ పాయింట్ లైక్ పార్టికల్స్. నాన్ ఇంటరాక్టింగ్ అంటే ఈ మాలిక్యూల్స్ మధ్యన ఇంటరాక్టివ్ ఫోర్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ నిల్, అసలు ఉండవు అనమాట. ఇంటరాక్టివ్ ఫోర్స్ అనేది 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి అట్రాక్టివ్, రెండోది రెపల్సివ్. అట్రాక్టివ్ ఫోర్సు అలాగే రెపల్సివ్ ఫోర్స్ అనేది ఈ మాలిక్యూల్స్ మధ్యన అసలు ఉండవు అనమాట, పార్టికల్స్ మధ్యన. అలాంటి గ్యాసెస్ మనం ఐడియల్ గ్యాస్ అంటాం అనమాట. దే ఒబే ద గ్యాస్ లాస్ ఈజ్ ఆల్వేస్. ఈ గ్యాస్ లాస్ని ఎప్పుడు ఒబే చేస్తాయి అనమాట. అన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ అన్ ఇమాజినరీ గ్యాస్ దట్ ఒబేస్ గ్యాస్ లాస్ అండర్ ఆల్ కండిషన్స్. అంటే ఆల్ కండిషన్స్ అంటే ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ కానీ, టెంపరేచర్ కానీ, వాల్యూమ్ కానీ, ఇవి ఏ కండిషన్లో ఉన్నప్పుడు కూడా ఇవి గ్యాస్ లాస్ని ఒబే చేస్తాయి. అలాంటివి మనం ఐడియల్ గ్యాస్ అంటాం. ఇవి యాటమ్స్ అనేవి, మాలిక్యూల్స్ అనేవి మనకి ఇక్కడ చూడొచ్చు. సాలిడ్లో వచ్చేసరికి అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. లిక్విడ్లో వచ్చేసరికి కొంచెం దూరంగా ఉంటాయి. గ్యాసెస్ వచ్చేసరికి ర్యాండమ్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఇంకా దూరంగా ఉంటాయి. రియల్ గ్యాస్. రియల్ గ్యాసెస్ డు నాట్ ఒబే ద పర్ఫెక్ట్ గ్యాస్ లా ఎగ్జాక్ట్లీ బికాస్ మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇవి గ్యాస్ లాస్ని ఒబే చేయమంటున్నాడు. రియల్ గ్యాస్ అనేది గ్యాస్ లాస్ని ఒబే చేయమంటాం. పర్ఫెక్ట్ గ్యాస్ లా ఒబే చేయకుండా ఉంటాయి. ఇలాంటి వీటిని మనం రియల్ గ్యాస్ అంటాం. ప్రాక్టికల్గా వచ్చేసరికి అన్నీ రియల్ గ్యాసెస్. ద 2 ఇంపార్టెంట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఎగ్జిస్ట్. ఇక్కడ మనకి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఈ అట్రాక్షన్ బిట్వీన్ ద 2 అంటే అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అంటే దాన్ని మనం అట్రాక్టివ్ ఫోర్స్ అంటాం. అలాగే రెపల్సివ్ ఫోర్సెస్, మాలిక్యూల్స్ మధ్యన ఉన్న రెపల్సివ్ ఫోర్సెస్ని కూడా వన్ ఆఫ్ ద ఫోర్స్ కింద చూస్తూ ఉంటాం. అంటే 2 టైప్స్ ఆఫ్ ఫోర్స్ అనమాట. రెపల్సివ్ ఫోర్స్, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది రియల్ గ్యాసెస్లో ఉంటాయి అనమాట ఎక్కువగా. అందుకనే మనకి గ్యాస్ లాస్ను ఒబే చేయవు ఈ రీజన్స్ వల్ల. నెక్స్ట్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్స్. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అంటే ఇవి ఓన్లీ ఆల్ అప్లికేబుల్ టు రియల్ గ్యాసెస్ అనమాట. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ప్రపోజ్డ్ విచ్ ఈజ్ అప్లికేబుల్ టు రియల్ గ్యాసెస్. దీంట్లో ఈక్వేషన్ ఏంటంటే P+n²a/v² ఇంటూ v-nb ఈజ్ ఈక్వల్ టు nRT. ఇక్కడ P అంటే ప్రెజర్, అలాగే P అంటే ప్రెజర్, V అంటే వాల్యూమ్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ABR కాల్డ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ కాన్స్టెంట్. వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్స్ అంటాం. ద టర్మ్ n²a/v² అనేది ప్రెజర్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అలాగే NB అనేది వాల్యూమ్ కరెక్షన్ ఫ్యాక్టర్, ఇది ప్రెజర్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. నెక్స్ట్ రియల్ గ్యాసెస్ ఒబేస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ని కనుక ఒబే చేస్తే అది ఎక్కడ చేస్తుంది అంటే ఏ కండిషన్ దగ్గర అంటే ఎట్ లో ప్రెజర్ అండ్ హై టెంపరేచర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతాడు. రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ని ఒబే చేయాలంటే దాని కండిషన్ ఎలా ఉండాలంటే ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ తక్కువ ఉండాలి, టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. అక్కడ మాత్రమే ఇది గ్యాస్ లాస్ను ఒబే చేస్తారు అనమాట. నెక్స్ట్ దీన్నే ఇంకోలా చెప్తున్నారు అంటే రియల్ గ్యాసెస్ డీవియేట్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. అంటే ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేయకుండా ఉండాలంటే, డీవియేట్ అవ్వాలంటే ఎలా ఉండాలి, దీనికి రివర్స్ అనమాట. దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. చూడండి, అట్ హై ప్రెజర్ లో టెంపరేచర్ అనమాట. అలా ఉంటే మనకి ఇది డీవియేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ కండిషన్ మీద మెయిన్ ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. ఇది రియల్ వర్సెస్ ఐడియల్ గ్యాస్. అసలు రియల్ గ్యాస్కి ఐడియల్ గ్యాస్కి తేడా ఏంటంటే మనం అంతా చెప్పుకున్నాం కదా, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది ఐడియల్ గ్యాస్లో ఉండదు, రియల్ గ్యాస్లో ఉంటుంది. అదే తేడా అనమాట. ఐడియల్ గ్యాస్ ఫాలోస్ ద అజంప్షన్స్ ఆఫ్ ద కెనెటిక్ మాలిక్యులర్ థియరీ. కెనెటిక్ మాలిక్యులర్ థియరీ ప్రకారం ఐడియల్ గ్యాస్ అనేది ఎలా ఉంటుందంటే దెర్ ఈజ్ నో ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్టివ్ ఆర్ రెపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ విత్ దేర్ కంటైనర్స్. ఒక కంటైనర్లో గ్యాస్ ఉంటే ఆ గ్యాస్ యొక్క పార్టికల్స్ మధ్యన ఎటువంటి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్, అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రెపల్సివ్ ఫోర్స్ కానీ ఉండవు. ఇది ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు.
ఎంతో కొంత అట్రాక్టివ్ ఫోర్సు, రిపల్సివ్ ఫోర్సు ప్రాక్టికల్గా ఉంటుంది. కాబట్టి ఐడియల్ గ్యాస్ అనేది ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు. నెక్స్ట్, ద పార్టికల్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ ర్యాండమ్ మోషన్. ఈ పార్టికల్స్ కూడా కాన్స్టెంట్ ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతాయి అంటున్నారు. ఇది కూడా ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు. నెక్స్ట్, కొలిజన్స్ ఆర్ పర్ఫెక్ట్గా ఎలాస్టిక్ కొలిజన్స్ అనేది అవ్వాలన్నమాట. ఈ మాలిక్యూల్స్ మధ్య కొలిజన్స్ అనేది పర్ఫెక్ట్ ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, నో గ్యాస్ ఈజ్ ట్రూలీ ఐడియల్. మనకి ఏంటంటే ఐడియల్ గ్యాస్ అనేది ట్రూలీ ఐడియల్ గ్యాస్ ఉండదు. బట్ మోస్ట్ బిహేవ్ యాజ్ ఏ ఐడియల్ గ్యాస్ అట్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్స్. ఎప్పుడు ఉంటుందంటే ఐడియల్ గ్యాస్ కింద దగ్గరగా మనకు ఒక రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ఎప్పుడు అవుతుందంటే హై టెంపరేచర్ లో ప్రెజర్ దగ్గర మాత్రం అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారనమాట కొన్ని స్పెసిఫైడ్ కండిషన్స్లో మాత్రం అవుతుంది అనమాట. అది ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఐడియల్ గ్యాస్కి అవ్వాలంటే మనకి కండిషన్లో అంతే ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. రియల్ గ్యాస్ అనేది ఎప్పుడైనా ఐడియల్ గ్యాస్ కింద అవ్వాలంటే అది లో ప్రెజర్ హై టెంపరేచర్ మాత్రం ఉండాలి. అదనమాట. నెక్స్ట్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఫంక్షన్ ఆఫ్ ప్రెజర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్స్లో. ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రెజర్, వాల్యూమ్ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ద ఫంక్షన్ ఆఫ్ PVT ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ అ వెరీ లో ప్రెజర్ అండ్ హై టెంపరేచర్స్. ఆల్ రియల్ గ్యాసెస్ అండ్ వేపర్ అప్రోచెస్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ గ్యాస్. ఇది చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ గ్యాస్ యొక్క డెఫినేషను, ఒక రియల్ గ్యాస్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ దగ్గర ఐడియల్ గ్యాస్ కింద బిహేవ్ చేస్తుంది కదా, ఆ గ్యాస్ని మనం పర్ఫెక్ట్ గ్యాస్ అంటాం అనమాట. సేమ్ మనం ఇందాక చెప్పుకున్నాం కంటే అంటే ఒక రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ కింద అవ్వదు. ఎక్కడ అవుతుందంటే హై టెంపరేచర్ లో ప్రెషర్ దగ్గర అవుతుంది. ఇలా అయిందంటే దాన్ని మనం పర్ఫెక్ట్ గ్యాస్ అంటాం అనమాట. ఎట్ అ వెరీ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ ఆల్ రియల్ గ్యాసెస్ అండ్ వేపర్ అప్రోచెస్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ గ్యాస్. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ రెడ్ కలర్లో ఉంది కదా రియల్ గ్యాస్. ఈ రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ కింద అవుతుందంటే దాన్ని మనం పర్ఫెక్ట్ గ్యాస్ అంటాం అన్నమాట. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా డెరైవ్ చేస్తామంటే ఫస్ట్ బాయిల్స్ లా ఏం చెప్తుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెజర్కి వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. చార్లెస్లో ఏం చెప్తుందంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వాల్యూమ్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. అది నెక్స్ట్ అవగాడ్రోస్లో వచ్చేసరికి వాల్యూమ్ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ అనేది చూడండి, ఈ వాల్యూమ్ అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రొపోర్షనల్గా ఉంటుంది కదా. వాల్యూమ్ అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ మోల్స్, అబ్సల్యూట్ టెంపరేచర్ బై ప్రెజర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ప్రెజర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. అదే వాల్యూమ్ అనేది NT/Pకి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అంటే V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ NT/P. ఈ కాన్స్టెంట్నే మనం ఏమంటున్నామంటే గ్యాస్ కాన్స్టెంట్ R అంటాం అనమాట. అంటే V ఈజ్ ఈక్వల్ టు R NT/P. అలాగే ఈ P అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ సైడ్కి తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే PV ఈజ్ ఈక్వల్ టు NRT. ఇక్కడ P అంటే ప్రెజర్, V అంటే వాల్యూమ్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అని అర్థం. అలాగే R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అనమాట. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని చూద్దాం. ద ఐడియల్ గ్యాస్ లా ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ మోల్స్. వీటికి సంబంధించిన రిలేషన్ని మనం ఐడియల్ గ్యాస్ లా అంటాం. ద ఫార్ములా ఆఫ్ ద ఐడియల్ గ్యాస్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, PV ఈజ్ ఈక్వల్ టు NRT. P అంటే ప్రెజర్, ఇది మనకి Nm/m² తీసుకుంటాం. అలాగే వాల్యూమ్ వచ్చేసరికి m³ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ మోల్స్ N. అలాగే T అంటే టెంపరేచర్, R అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇది kJ/kg/Kelvin యూనిట్స్ వచ్చేసరికి. ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. ఇక్కడ 1 కిలోగ్రామ్ మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 32 kg ఆఫ్ ఆక్సిజన్. మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ని అంటే 1 కిలోగ్రామ్ మోల్ తీసుకుంటే అది ఆక్సిజన్ కన్వర్ట్ చేసుకుంటే వెయిట్లోకి 32 kg ఆఫ్ ఆక్సిజన్ వస్తుందన్నమాట. సిన్స్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద ఆక్సిజన్ 32, అందుకే ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 32 అని చెప్తాం. ఇక్కడ మనకి 1 kg అంటే
m కేజీ తీసుకున్నాం అనుకోండి, m కేజీ ఆఫ్ గ్యాస్ తీసుకుంటే m ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, m అంటే మాలిక్యులర్ వెయిట్. మోల్స్ని మాలిక్యులర్ వెయిట్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది మనకి కేజీస్లో వస్తుంది ఆన్సర్, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. ఇది అంటే అక్కడ మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని చెప్పుకున్నాం, ఎన్ఆర్టీ అని చెప్పుకున్నాం. అక్కడ మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎంఆర్టీ. ఇక్కడ ఏంటంటే ఇది ఎం అనేది ఇక్కడ మాస్ అనేది కేజీస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, నెంబర్ ఆఫ్ స్మాల్ అనేది తీసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. క్యాపిటల్ ఎం అంటే మాలిక్యులర్ వెయిట్. అక్కడ రిలేషన్ బట్టి చూసుకోవాలి. జనరల్గా మనకి ఇంజనీరింగ్లో వచ్చేసరికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తామంట, ఎక్కువగా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అనేది కేజీస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రెజర్ చూసుకున్నట్టయితే యూనిట్స్ ఆఫ్ ప్రెజర్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వచ్చేసరికి దాని ఈక్వలెంట్ ఎంత ఉంటుందంటే 1.01325 బార్. అలాగే పాస్కల్స్లో ఎక్స్ప్రెస్ చేసేసరికి 1.013 బార్ని పాస్కల్స్లో మార్చేసరికి ఇంటూ 10⁵ వేస్తాం అనమాట పాస్కల్స్లో వచ్చేసరికి. అందుకే 101.325 పాస్కల్స్. ఇది 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు N/m². అలాగే 760 mm ఆఫ్ మెర్క్యూరీ కాలంలో ఎక్స్ప్రెస్ చేస్తారు, 760 mm ఆఫ్ మెర్క్యూరీ. అలాగే టార్సిల్లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ప్రెజర్ని. సేమ్ యూనిట్స్ ఉంటాయి అనమాట. మెర్క్యూరీకి ఏదైతే ఉన్నాయో టార్సిల్కి కూడా అయ్యే ఉంటాయి. 760 టార్సిల్ స్కేల్ అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ వచ్చేసరికి ఇది 3 డైమెన్షనల్ స్పేస్. అంటే వాల్యూమ్ ఒక మనకి గ్యాసెస్ ఎంత స్పేస్లో ఆక్యుపై చేస్తుంది అనేది అక్కడ వాల్యూమ్ కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. దీన్ని జనరల్గా మీటర్ క్యూబ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట, లేదంటే లీటర్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. లీటర్స్లో కానీ మీటర్ క్యూబ్లో కానీ సెంటీమీటర్ క్యూబ్ దాన్ని మనం సీసీ అంటాం అనమాట. ఇక్కడ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్ క్యూబ్. ఈ రెండిట్లో ఏదైనా కరెక్ట్ అనమాట, 10⁻³ మీటర్ క్యూబ్. నెక్స్ట్ టెంపరేచర్ అనేది ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కెల్విన్ స్కేల్. మనకు అబ్సల్యూట్ టెంపరేచర్లో ఎక్స్ప్రెస్ చేస్తాం కెల్విన్స్. దీన్నే మనం ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ స్కేల్స్ కూడా, అంటే టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్స్ కెల్విన్ స్కేల్ అనమాట, కెల్విన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. జనరల్గా క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్. అంటే సెల్సియస్లో ఉన్నదానికి 273 degrees కలిపితే మనకి ఆటోమేటిక్గా అది కెల్విన్ స్కేల్లోకి వస్తుంది అనమాట. సపోజ్ మనకి ఇక్కడ 27 degrees సెల్సియస్ ఉంది, నాకు ఇది కెల్విన్స్లో కావాలి. వెంటనే ఇమీడియట్గా +273 యాడ్ చేస్తాం అనమాట. 273 యాడ్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 300 degree కెల్విన్స్లో వస్తుంది అనమాట. మళ్ళీ 300 degree కెల్విన్స్ నాకు సెల్సియస్లో కావాలనుకోండి, -273 తీస్తాను అనమాట. అలా కన్వర్షన్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ గ్యాస్ కాన్స్టెంట్స్ వాల్యూస్ ఇచ్చాం, చూసుకోవచ్చు. మెయిన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎయిర్కి చూసుకుంటే సరిపోతుందంట. మోలార్ వెయిట్ వచ్చేసరికి 28.97 కేజీస్లో వస్తుంది. అలాగే గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ వచ్చేసరికి 0.287. మిగతాయి కూడా రిమైనింగ్ మెయిన్ మనకి ఎయిర్ అనేది ఇంపార్టెంట్, అది చూసుకుంటే సరిపోతుంది. ఏ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ హ్యాస్ మాస్ న్యూమరికల్లీ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇక్కడ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ మాస్ న్యూమరికల్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్కి సబ్స్టెన్స్కి ఈక్వల్గా ఉంటుంది అంటున్నారు. ఇందులో చూస్తుంటే 1 గ్రామ్ ఆఫ్ మోల్ ఆక్సిజన్ హ్యాస్ 32 grams ఉంటుంది అనమాట. అలాగే 1 kg ఆఫ్ మోల్ ఆక్సిజన్ వచ్చేసరికి 1 kg మోల్ తీసుకున్నాం కాబట్టి 32 kgs ఉంటుంది. 1 kg ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటే 28 kgs ఉంటుంది అనమాట. అలా మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ డాల్టన్స్ లా తీసుకుంటే ఈచ్ గ్యాస్ ఇన్ ఏ మిక్సర్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద అదర్ గ్యాసెస్ ప్రజెంట్. ఇక్కడ మనకి ఏంటంటే ఈచ్ గ్యాస్ యొక్క ప్రెజర్ మొత్తం ఆ గ్యాసెస్ అన్నిటిని మనం ఒక మిక్స్ చేసాం అనుకోండి, ఆ ఇండివిజువల్ ప్రెజర్స్ యొక్క ఎంతైతే అవుతుందో అది టోటల్ యొక్క ప్రెజర్, అంటే సిస్టమ్ యొక్క ప్రెజర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడవచ్చు ద టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్. మనకి నెంబర్ ఆఫ్ గ్యాస్ 3 గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఈ 3 గ్యాసెస్ని మనం ఒక మిక్స్ చేసాం అనుకోండి, అంటే వీటికి ఇండివిజువల్గా వస్తున్నాయి కదా, 1 2 3 వస్తున్నాయి కదా,
ఇవి P1 P2 P3 అనుకుంటే ఈ టోటల్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే P1 + P2 + P3 టోటల్ మిక్సర్ యొక్క ప్రెజర్ అనమాట. అది ఇండివిజువల్ ప్రెజర్స్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రెజర్స్కి సమానంగా ఉంటుంది. అంటే ఈచ్ గ్యాసెస్ యొక్క ప్రెజరు సమ్మేషన్ చేసుకుంటే మిక్సర్ యొక్క టోటల్ ప్రెజరు సమానంగా ఉంటుంది ఇండివిజువల్ వాల్యూస్ యాడ్ చేసుకుంటే. అదే చూడండి, దీంట్లో మళ్ళీ చెప్తున్నా. ఈచ్ గ్యాస్ ఆఫ్ ఎ మిక్సర్ ఈజ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ గ్యాసెస్ ప్రజెంట్. ద టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ప్రెజర్స్ ఇన్ ద మిక్సర్స్. అంటే ఇండివిజువల్ ప్రెజర్స్ యొక్క గ్యాసెస్ యొక్క ఇండివిజువల్ ప్రెజర్స్ సమ్ము ఈ టోటల్ ప్రెజర్కి సమానంగా ఉంటుందన్నమాట. దాని యొక్క థియరం మ్యాథమెటిక్లో వచ్చేసరికి P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 + P2 + P3 అండ్ సో ఆన్ n. అంటే ఎన్ని గ్యాసెస్ ఉంటే అన్ని యొక్క ప్రెజర్స్ని మనం యాడ్ చేసుకోవాలి దానికి. ఐడియల్ గ్యాస్ లాస్ చూసుకుంటే బాయిల్స్ లా, చార్లెస్ లా, గేలుసాగ్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అవగాడ్రోస్ లాస్. ఫస్ట్ బాయిల్స్ లా. బాయిల్స్ లా స్టేట్స్ దట్ ఫర్ ఏ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ at constant temperature the volume of gas varies inversely proportional to with pressure. అంటే ఇక్కడ మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది విత్ ప్రెజర్కి. అంటే ఇక్కడ ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బాయిల్స్లో అనేది ఇప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండి వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెజర్కి. దీన్ని మనం ఎలా అంటామంటే V అంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు, అంటే 1/P అని చెప్తామన్నమాట. 1/P. దీన్ని మనం P పక్కకు వస్తే ఆటోమేటిక్గా PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది అనమాట. దాన్నే P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2. జనరల్గా ఏంటంటే ఈ లాని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది బాయిల్స్ లా, వేర్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో. ఇక్కడ P1 అంటే ఇనిషియల్ ప్రెజరు, V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్, P2 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ప్రెజరు, V2 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. అంటే మనకి ఇక్కడ పిస్టన్ని కంప్రెస్ చేసినప్పుడు ఇనిషియల్గా P1 V1 కండిషన్ ఉంటుంది, ఫైనల్గా వచ్చేసరికి V2 అనే కండిషన్స్ ఉంటాయంట. ఇలాగా ఈ కంప్రెషన్ అయినప్పుడు డ్యూరింగ్ ఈ కంప్రెషన్ ప్రాసెస్లో ఎటువంటి టెంపరేచర్ చేంజెస్ రాకూడదు, దాన్ని మనం బాయిల్స్లో అంటాం. దీన్ని మనకు ప్రాసెస్లో వచ్చేసరికి ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం అనమాట. బాయిల్స్లో వచ్చేసరికి ఈ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మనం ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒక సిలిండర్ తీసుకున్నాం, ఆ సిలిండర్లో పిస్టన్ పెట్టి కంప్రెస్ చేస్తున్నప్పుడు చూడండి, కంప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ టెంపరేచర్ అనేది సేమ్ ఉంది, టెంపరేచర్ సేమ్ ఉంటుంది, కానీ ప్రెజర్ మాత్రం పెంచుతున్నాం అనుకోండి. అంటే ఇక్కడ సమ్ ప్రెజర్ ఫస్ట్ కేసులో మనకి సమ్ ప్రెజర్ ఇచ్చాం, ఇక్కడ తర్వాత కేసులో కొంచెం ప్రెజర్ పెంచేసరికి ఏమవుతుంది, ప్రెజర్ పెరిగే కొద్దీ మనకు పిస్టన్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఫోర్స్ పెంచామనుకుంటే ఆటోమేటిక్గా పిస్టన్ డౌన్వర్డ్ అవుతుంది, ఇంకొంచెం ప్రెజర్ పెంచాం డౌన్వర్డ్ అవుతుంది. ఇలా డౌన్వర్డ్ అయినప్పుడల్లా దాని వాల్యూమ్ ఫస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ కొంచెం పెరిగేసరికి వాల్యూమ్ తగ్గుతుంది, ఇంకా పెరిగేసరికి ప్రెజర్ వాల్యూమ్ ఇంకా తగ్గుతుంది. అంటే ఇక్కడ ప్రెజర్కి వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉందన్నమాట. అదే ఇక్కడ మన గ్రాఫ్లో చూడవచ్చు. ఇది జనరల్గా పారాబోలిక్ షేప్లో వస్తుంది అనమాట. బాయిల్స్ లాలో గ్రాఫ్ అనేది పారాబోలిక్ షేప్లో వస్తుంది. ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇక్కడ టెంపరేచర్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2, వేర్ P అంటే ప్రెజర్, V అంటే వాల్యూమ్. అలాగే చార్లెస్ లా తీసుకుంటే చార్లెస్ లా స్టేట్స్ దట్ ద వాల్యూమ్ ఆఫ్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ కెల్విన్ టెంపరేచర్ ఇఫ్ ద ప్రెజర్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వాల్యూమ్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడవచ్చు, వాల్యూమ్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది, అందుకనే V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దాన్ని మనం ప్రాసెస్లో చెప్పుకుంటే ఫైనల్ స్టేజ్కి ఇనిషియల్ స్టేజ్కి అక్కడ V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. దీన్ని మనం క్లాసికల్ ఇంటిగ్రేషన్ చేస్తే V1 T2 ఈజ్ ఈక్వల్ టు V2 T1. ఇక్కడ ఏంటంటే మనకి ప్రొపోర్షనల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడవచ్చు, యాజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎన్క్లోజ్డ్ గ్యాస్ ఇంక్రీజ్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి ప్రొపోర్షనల్గా ఉంటుంది కాబట్టి వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్, ప్రెజర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది చార్లెస్లలో. అలాగే చార్లెస్ లా అనేది టెంపరేచర్ అనేది
చార్లెస్ లాలో టెంపరేచర్ అనేది మస్ట్ బి కెల్విన్స్లో ఉండాలి. ఇక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్లో తీసుకుంటామన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం గ్రాఫ్లో. ఇక్కడ ఒక పిస్టన్ సిలిండర్ తీసుకున్నాం. ఈ సిలిండర్లో మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్ ప్రెజర్, అంటే దీని మీద ఎటువంటి ప్రెజర్ని యూజ్ చేయము. ప్రెజర్ని యూజ్ చేయకుండా జస్ట్ ఈ సిలిండర్లో మనకి హీట్ని పెంచామనుకోండి, అంటే మనం హీట్ని యాడ్ చేసాం. అంటే టెంపరేచర్ పెంచడం అంటే ఏంటి, హీట్ని యాడ్ చేయడమే. ఎప్పుడైతే టెంపరేచర్ని పెంచామో ఆటోమేటిక్గా ఇది గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. గ్యాస్ ఎక్స్పాండ్ అవి ఏమవుతుంది, ఇది మనకి పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ టెంపరేచర్ పెంచామో సిలిండర్లో, ఆ గ్యాస్ కినెటిక్ ఎనర్జీ పెరగడం వల్ల ఎక్స్పాండ్ అవి మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే రెండు ప్రొపోర్షనల్గా ఉంటుంది. టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది పెరుగుతుంది, లేదా వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఈ గ్రాఫ్ కూడా మనకి లీనియర్గా ఉంటుంది అనమాట. ఇది చూడవచ్చు మనం. నెక్స్ట్ గేల్-లెజెక్స్ లా ద టెంపరేచర్ ప్రెజర్ రిలేషన్షిప్ అనమాట. ఇది ఇందులో ఏంటంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సేమ్ మనకు ముందులాగే, ముందు ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంది, దీంట్లో వచ్చేసరికి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇఫ్ ఏ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ ఆఫ్ గ్యాస్ రిమైన్స్ కాన్స్టెంట్, ద టెంపరేచర్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ ప్రెజర్. ఇక్కడ మనకి ఏంటంటే ప్రెజర్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది అబ్సల్యూట్ టెంపరేచర్కి. ఇక్కడ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అనమాట. అంటే ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. దీన్నే మనం P1/T1 = P2/T2 ఇలా చెప్తాం అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకి గేల్-లెజెక్ లా గ్రాఫ్. ఒక పిస్టన్ తీసుకుందాం. ఈ పిస్టన్లో ఏంటంటే మనకు వాల్యూమ్ అనేది చూడండి కాన్స్టెంట్గా ఉంది. కాన్స్టెంట్గా వాల్యూమ్ ఉంచి ఎప్పుడైతే ఈ గ్యాసెస్కి మనకి టెంపరేచర్ పెంచామో, అంటే హీట్ యాడ్ చేసామో, టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా కినెటిక్ ఎనర్జీ మాలిక్యూల్స్ పెరగడం వల్ల కాన్స్టెంట్గా ఉంది వాల్యూమ్, కానీ లోపల ఈ గ్యాస్కి ప్రెషర్ పెరుగుతుంది అనమాట. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇది లీనియర్గా ఉంటుంది అనమాట వేరియేషన్ అనేది. ఇక్కడ చూడొచ్చు మన గ్రాఫ్లో చూడొచ్చు అనమాట, లీనియర్గా ఉంటుంది. నెక్స్ట్ గేల్-లెజెక్ లాలో ప్రెషర్ టెంపరేచర్కి ఉన్న రిలేషన్ చెప్తున్నాం. ఆ గ్రాఫ్ కూడా ఈ విధంగా చూడొచ్చు. P1/T1 = P2/T2. నెక్స్ట్ అవగాడ్రోస్ లా అనేది నెంబర్ ఆఫ్ మోల్స్కి వాల్యూమ్కి సంబంధించింది అనమాట. అవగాడ్రోస్ లా స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఎట్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సేమ్ టెంపరేచర్ ప్రెజర్ దగ్గర డిఫరెంట్ గ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే సేమ్ టెంపరేచర్ ప్రెజర్ ఉంటుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్. సేమ్ టెంపరేచర్ ప్రెజర్ ఉండాలి ఆ గ్యాస్కి. 2 డిఫరెంట్ గ్యాసెస్ తీసుకుంటే అవి సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఉంటుందన్నమాట. అవి రెండు కూడా ఈక్వల్ వాల్యూమ్స్ అయి ఉండాలన్నమాట. అంటే 1 మీటర్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా 1 మీటర్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఇది H2 అనుకోండి, ఇది వచ్చేసరికి O2 అనుకోండి. H2O2 సిలిండర్స్లో రెండు సేమ్ టెంపరేచర్ ప్రెజర్ ఉంది, సేమ్ వాల్యూమ్ ఉంది. అలాంటప్పుడు దీంట్లో ఈ 2 సిలిండర్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అది ఈ అవగాడ్రోస్ లా అంటే. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ కంటైనర్ ఇంక్రీజ్డ్, ఇక్కడ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఇంక్రీజ్ చేసాం అనుకోండి, అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ద వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్యాస్ని ఇంక్రీజ్ చేయడం అంటే ఏం లేదు, మోల్స్ని ఇంక్రీజ్ చేయడమే. అప్పుడు దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ కంటైనర్ డిక్రీజ్డ్, గ్యాస్ని డిక్రీజ్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనకు ఒక బెలూన్ తీసుకోండి. బెలూన్లో మనం ఎప్పుడైతే ఎయిర్ని పంపించామో ఏమవుతుంది, ఎయిర్ని పెంచుతున్నాం అంటే ఏంటి, మోల్స్ పెరుగుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఎయిర్ని పంపిస్తున్నాం బెలూన్లోకి, ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లేట్ అవుతుంది, అంటే బెలూన్ ఎక్కువ సైజ్ అవుతుంది. అలా అవడం మనం ఇంక్రీజ్ అవుతుంది, అంటే మోల్స్ పెరిగే కొద్దీ వాల్యూమ్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఎయిర్ని లీక్ చేసామో ఆటోమేటిక్గా మోల్స్ తగ్గుతున్నాయి, వాల్యూమ్ కూడా తగ్గుతుంది. అది సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడవచ్చు, ద మోలార్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ద వాల్యూమ్ 1 mole ఆక్యుపైస్ 0 degrees Celsius 1 atmosphere ప్రెజర్. దీన్నే మనం STP అంటాం, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. 0 degrees Celsius 1 atmosphere ప్రెజర్ దగ్గర మనకి 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది అనమాట.
1 mole ఆఫ్ గ్యాస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. ఇది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఎస్టీపీ కండిషన్ దగ్గర 1 mole ఆఫ్ గ్యాస్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అంటే 22.4 లీటర్స్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. నెక్స్ట్ అవగాడ్రోస్ ప్రిన్సిపల్ మనకి బేసిక్ సింపుల్ డయాగ్రామ్లో అర్థం అవ్వాలంటే ఈ విధంగా చూడొచ్చు. మనకి ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అట్ సేమ్ టెంపరేచర్ ప్రెజర్. ఈ కండిషన్ ఇంపార్టెంట్. సేమ్ టెంపరేచర్ ప్రెజర్ దగ్గర కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా పార్టికల్స్ ఉంటాయి. ఒక సిలిండర్ తీసుకుందాం. ఈ సిలిండర్ చూడండి సేమ్ వాల్యూమ్ ఉంది. అలాగే ఇక్కడ టెంపరేచరు, అలాగే సేమ్ టెంపరేచరు, సేమ్ ప్రెజర్ ఉండాలి. అంటే ఈ సిలిండర్స్కి సేమ్ టెంపరేచరు, సేమ్ ప్రెజర్ ఉండాలి, సేమ్ వాల్యూమ్ ఉన్నప్పుడు అవి ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సేమ్ మనం ఎక్కడైతే కౌంట్ చేస్తే డిఫరెంట్ గ్యాసెసే కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇది అవగాడ్రోస్ లా. ఇవి జనరల్గా మనకి ఈక్వేషన్స్లో చెప్పాం. అవగాడ్రోస్ లా అనేది చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ జౌల్స్ లా. ద స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ an ideal గ్యాస్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ అండ్ ఇట్స్ ఇండిపెండెంట్ ఆన్ బోత్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. అంటే మనకి స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ మీద డిపెండ్ అవుతుంది కానీ దాని యొక్క ప్రెషర్ మీద కానీ వాల్యూమ్ మీద కానీ ఇండిపెండెంట్గా ఉంటుంది, ఆధారపడదు. ఓన్లీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జౌల్స్లో అనేది అడుగుతూ ఉంటాడు. ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు. ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ టెంపరేచర్. ఈ బిట్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ బాయిల్స్ లా, చార్లెస్ లా తీసుకుంటే ఆ బాయిల్స్ లా, చార్లెస్ లా నుంచి ఫస్ట్ ఏంటంటే బాయిల్స్ లా P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. దాన్ని V ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై P2 అని రాస్తాం. ఇది స్టెప్ 1 అనమాట. మనకి స్టెప్ 1లో ఇనిషియల్ కండిషన్ ఆఫ్ గ్యాస్, అలాగే సెకండ్ కండిషన్ ఇలా తీసుకుని మనకి V అనేది రాసాం అన్నమాట. ఇక్కడ V అనేది రాసాం. అలాగే చార్లెస్లా తీసుకున్నాం అనుకోండి స్టెప్ 2లో. ఈ స్టెప్ 2లో చార్లెస్లా తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి స్టెప్ 2లో చార్లెస్లా తీసుకుంటాం. అందులో చార్లెస్లా ఏం చెప్తుంది? కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి ప్రొపోర్షనల్గా ఉండని చెప్తుంది. అంటే V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2. దాంట్లో మనకు Vని తీసుకొచ్చాను. V ఈజ్ ఈక్వల్ టు P2 బై T2 ఇంటూ T1. ఇది మనకి ఇక్కడ V వచ్చింది, ఇక్కడ V వచ్చింది. ఈ రెండింటిని ఈక్వలెంట్ చేస్తాను అనమాట. చూడండి, ఎలిమినేటింగ్ V ఇన్ బోత్ ఈక్వేషన్స్. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈ రెండింటిలో ఈ Vని ఎలిమినేట్ చేసి ఈక్వల్ చేశాను. అప్పుడు మనకు ఒక ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2. ఇది జనరల్ ఈక్వేషన్ ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా ఉంటుంది. ఇదే మనకి PV బై T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. PV బై T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అంటే ఒక గ్యాస్ యొక్క హీట్ని అంటే 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి ఎంతైతే హీట్ అవసరమో ఆ హీట్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ఏ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ యూనిట్ రైజ్ ఆఫ్ ఇన్స్ టెంపరేచర్. అంటే 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి ఒక గ్యాస్కి ఎంతైతే హీట్ అవసరమో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. జనరల్గా మనకి స్పెసిఫిక్ హీట్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు MC డెల్టా T ఇది ఉంటుంది. మనకి ఇక్కడ C అనేది స్పెసిఫిక్ హీట్ అనమాట. దాన్ని ఆబ్జెక్ట్గా మనం రాస్తున్నట్టు అంటే C ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా T. ఇది జౌల్స్ పర్ కేజీ కెల్విన్ అని వస్తుంది, కేజీ డిగ్రీ కెల్విన్ అని వస్తుంది. ఇది యూనిట్స్ అనమాట. అవి ఇక్కడ గ్యాసెస్కి వచ్చేసరికి 2 స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. అదే సాలిడ్కి కానీ లిక్విడ్స్ కానీ ఓన్లీ 1 స్పెసిఫిక్ హీట్ ఉంటాయి. గ్యాసెస్కి వచ్చేసరికి 2 స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. అవి ఏంటంటే కాన్స్టెంట్ ప్రెషర్ CP అంటాం, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ CV అంటాం. CP CV అనేది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ వాల్యూమ్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ 2 ఈక్వేషన్స్కి రిలేషన్స్ ఉంటుంది అనమాట. CP CVకి ఒక రిలేషన్ ఉంటుంది. దిస్ క్లాసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ కాల్డ్ మేయర్స్ ఈక్వేషన్ అంటాం దీన్ని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నాడు. మేయర్స్ ఈక్వేషన్ అంటే R ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ CV. దీన్నే మనం మేయర్స్ ఈక్వేషన్ అంటాం. చాలాసార్లు ప్రాబ్లమేటిక్లో కూడా ఇచ్చేస్తూ ఉంటాం. R అనేది గ్యాస్ కాన్స్టెంట్. R ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ CV.
ఎప్పుడు సిపి వాల్యూ సివి కన్నా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్ హీట్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్ గ్యాస్ ద వాల్యూస్ ఆఫ్ సిపి సివి ఆర్ కాన్స్టెంట్స్ ఫర్ ఎనీ గివెన్ గ్యాస్ అట్ ప్రెజర్స్ ఆల్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. అంటే ఇక్కడ ప్రెజర్స్ కానీ టెంపరేచర్స్ కానీ మారినా కానీ ఈ సిపి సివి వాల్యూస్ పర్టికులర్ గ్యాస్కి ఎప్పుడు మారవు, కాన్స్టెంట్గానే ఉంటాయి అన్నమాట. అవి ఎయిర్కి చూసుకున్నట్టయితే సిపి వాల్యూ, ఇవి కూడా ఎగ్జామ్స్లో అడగవచ్చు ఛాన్స్ ఉంది. సిపి వాల్యూ 1.005 kJ/kg Kelvin. అలాగే సివి వాల్యూ ఎయిర్కి ఎంత ఉంటుందంటే 0.718 kJ/kg Kelvin. ఇవి అదే ఆర్ వాల్యూ వచ్చేసరికి 0.287 kJ/kg Kelvin. 287. అలాగే గామా వాల్యూ సిపి/సివి వాల్యూ 1.4. ఇవి ఎయిర్కి గుర్తుంచుకోవాలి, 4 ఫ్యాక్టర్స్. అలాగే Q = MCV ∆T T2 - T1. ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. అలాగే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ సిపి వేస్తాం, కాన్స్టెంట్ వాల్యూమ్ చూసుకుంటే సివి వేస్తాం అనమాట. Q = MCP ∆T. ఇది కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ద స్పెసిఫిక్ హీట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ త్రూ యూనిట్ రైజ్ ఇన్ టెంపరేచర్. దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. ఇప్పుడు ఆల్రెడీ చదివిందే సిపి సివి వాల్యూస్ ఉంటాయి. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ స్పెసిఫిక్ హీట్ ఎంసివి ఈజ్ కాల్డ్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అని ఎప్పుడు అంటామంటే స్పెసిఫిక్ హీట్ని అలాగే మాస్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ని హీట్ కెపాసిటీ అంటామన్నమాట. దాన్నే మనం ఎంసివి అంటాం. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇక్కడ లేటెంట్ హీట్ వచ్చేసరికి ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ రిక్వైర్డ్ టు కాజ్ ఫేజ్ చేంజ్ ఇన్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. అంటే కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ దగ్గర మనకి ఫేజ్ చేంజ్ అవ్వడానికి ఎంతైతే హీట్ అవసరమో దాన్ని లేటెంట్ హీట్ అంటాం అన్నమాట. ఇది మనకి స్టీమ్ స్లాట్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది థర్మల్ ఇంజనీరింగ్ 2లో. అప్పుడు చూడవచ్చు మనం దాంట్లో వస్తుంది. కాబట్టి ఫేజ్ చేంజ్ అవ్వడానికి ఎంతైతే హీట్ అవసరమో అది కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ దగ్గర ఆ హీట్ని లేటెంట్ హీట్ అంటాం. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ కాన్స్టెంట్ సిపి టు స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి. అంటే రేషియోకి సిపి సివికి ఉన్న రేషియోనే స్పెసిఫిక్ హీట్ అడియాబాటిక్ ఇండెక్స్ అంటాం. దీన్ని మనం గామా అంటాం. గామా = సిపి/సివి. దీని వాల్యూ 1.4 ఎయిర్కి అనమాట. ఇది 1.4 ఫర్ ఎయిర్. నెక్స్ట్ రెగ్నాల్డ్స్ లా. దిస్ లా స్టేట్స్ దట్ ద టూ స్పెసిఫిక్ హీట్ at constant pressure Cp and Cv specific heat at constant volume. అంటే Cp Cv వాల్యూస్ 2 స్పెసిఫిక్ హీట్స్ తీసుకుంటే ఆఫ్ గ్యాస్ డు నాట్ చేంజ్ విత్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఈ Cp Cv వాల్యూస్ అనేవి గ్యాసెస్కి ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ చేంజ్ చేసినప్పుడు కూడా ఆ Cp Cv వాల్యూస్ అనేవి గ్యాసెస్కి ఎప్పుడు మారవు. ఎనీ కండిషన్లో కూడా అవి ఇండివిజువల్ గ్యాస్కి ఎప్పుడు ఆ వాల్యూస్ అనేది కాన్స్టెంట్గానే ఉంటాయి అన్నమాట. Cp Cv వాల్యూస్ అనేవి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతూ ఉంటాడు రెగ్నాల్డ్స్ లా అనేది. ఇది స్పెసిఫిక్ హీట్స్కి సంబంధించిన లా అనమాట ఇది. అలాగే జౌల్స్ లా అనేది ఇందాక నేర్చుకున్నాం కదా. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ గివెన్ పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. జౌల్స్ లా అనేది ఎప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ కోసం చెప్తుంది. అది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, అబ్సల్యూట్ టెంపరేచర్. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అనేది ఫార్ములా అడుగుతున్నమాట. సిపి - సివి. సి అనేది కరెక్ట్ అనమాట. క్యాపిటల్ ఆర్ = సిపి - సివి. అలాగే ద బిహేవియర్ ఆఫ్ గ్యాస్ కెన్ బి ఫుల్లీ డిటర్మైన్డ్ బై. మనకి బిహేవియర్ ఆఫ్ గ్యాస్ లాస్ని ఎన్ని లాస్ డిటర్మిన్ చేస్తాయంటే 4 లాస్. అవగాడ్రోస్ లా, బాయిల్స్ లా, చార్లెస్ లా, గేల్-లెస్క్ లా. ఇవి 4 లాస్ ఉంటాయి. ఆ 4 లాస్ కూడా ఆ బిహేవియర్ ఆఫ్ గ్యాస్ని డిటర్మైన్ చేస్తాయి. నెక్స్ట్ బాయిల్స్ లా, దట్ ఈస్ PV = కాన్స్టెంట్ ఈజ్ అప్లికబుల్ టు గ్యాసెస్ అండర్. ఇవి ఓన్లీ స్మాల్ రేంజ్ ఆఫ్ ప్రెజర్స్కి మాత్రమే బాయిల్స్లో అప్లై చేస్తాం. అది మాత్రం ఇంపార్టెంట్. బాయిల్స్లో అనేది ఓన్లీ స్మాల్ రేంజ్ ఆఫ్ ప్రెజర్స్కి మాత్రమే ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్స్ ఎయిర్ రేషియో అనేది Cp/Cv వాల్యూ అనేది 1.41. నెక్స్ట్ విచ్ లా స్టేట్స్ దట్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్కి ఉన్న సంబంధించిన లా ఏదంటే జౌల్స్ లా.
చార్లెస్ లా వచ్చేసరికి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. రెగ్నాల్డ్స్ లా అనేది సిపిసివి వాల్యూస్ అనేది ఎనీ గ్యాస్కి అవి కాన్స్టెంట్గా ఉంటాయి టెంపరేచర్ ప్రెషర్ చేంజ్ అయినప్పుడు కూడా. బాయిల్స్ లా అనేది పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. నెక్స్ట్ గ్యాసెస్ హ్యావ్ స్పెసిఫిక్ హీట్స్ అనేవి గ్యాస్ 2 ఉంటాయి అనమాట. ఇది 2 స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. ఇది రెగ్నాల్డ్స్ లా ప్రకారం చెప్తున్నాను అనమాట. అది నెక్స్ట్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ అట్ 27 degrees Celsius హీటెడ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ అంటే చార్లెస్ లా టిల్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డబుల్డ్. ద ఫైనల్ టెంపరేచర్ ఈజ్, మనకి ఫైనల్ టెంపరేచర్ అడుగుతున్నాడు. ఫస్ట్ దీన్ని టెంపరేచర్ని కన్వర్షన్ చేసుకోవాలి. 273 కలుపుకోవాలి. అబ్సల్యూట్లో కంపల్సరీగా మార్చుకోవాలి. కెల్విన్ స్కేల్లో ఉండాలి కాబట్టి 273 యాడ్ చేస్తాను 27కి, అంటే 300 డిగ్రీ కెల్విన్స్ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ డబుల్ చేశారనమాట. అంటే V2 అనేది 2V1 అయింది, డబుల్ చేశారు వాల్యూమ్. మనకి చార్లెస్ లా వచ్చేసరికి ఏంటి ఫార్ములా వచ్చేసరికి V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. ఇది ఫార్ములా. మనకు అడుగుతుంది ఏంటంటే ఫైనల్ టెంపరేచర్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. V1 అంటే ఎంత, T2 ఈజ్ ఈక్వల్ టు మనకి V1 అంటే ఎంత వస్తుంది, V అనుకుందాం. ఇక్కడ V2 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఒకసారి V2 అనేది డబుల్ అయింది 2V1. ఇక్కడ V అనేది ఇక్కడ వస్తుంది, V1 వస్తుంది ఇంటూ ఇక్కడ T1 అనేది ఇక్కడ వచ్చేస్తుంది పైకి. కాబట్టి T1 అనేది 300 డిగ్రీ కెల్విన్స్. మనకి ఈ ఫార్ములా వేస్తే ఆటోమేటిక్గా T2 అనేది ఎంత వస్తుందంటే క్యాన్సిల్ అయిపోయి 2 × 300 మొత్తం 600 కెల్విన్స్ వస్తుంది. వచ్చిన ఆన్సర్ మనకి కెల్విన్స్లో ఉంటుంది. 600 కెల్విన్స్ వచ్చింది కదా. దీన్ని మళ్ళీ సెల్సియస్లో మార్చుకోవాలి, ఎందుకంటే మనకు ఆప్షన్ సెల్సియస్లో ఇచ్చాడు. సెల్సియస్ ఇచ్చినప్పుడు 600 - 270 తీస్తే మనకి 327 వస్తుంది అన్నమాట ఆన్సర్. సింపుల్ ఫార్ములా V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. అక్కడ అడుగుతుంది T2. టెంపరేచర్ని జస్ట్ మార్చేసుకుంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అది 327 అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.